అర్జునుడికి ఉలూపితో వివాహం ఎలా జరిగిందో మీకు తెలుసా? అర్జునుడు మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలిచి తన ఇంటికి తీసుకురాగా అప్పుడు కుంతీదేవి ద్రౌపదిని చూడకుండా ఏ బహుమతి తెచ్చినా ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెప్పడంతో కొన్ని విపత్కర పరిస్థితుల్లో ద్రౌపదిని పంచపాండవులు వివాహం చేసుకుంటారు. అయితే అన్నదమ్ముల మధ్య విభేదాలు రాకుండా నారద మహర్షి ఒక నిబంధన పెట్టాడు. ఇక నుండి ద్రౌపది ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. ద్రౌపది ఒక భర్తతో ఉన్న సమయంలో వారి ఏకాంతానికి ఎవరైనా అంతరాయం కలిగిస్తే అతడు 12 సంవత్సరాల పాటు వనవాసం చేయాలి అని నిబంధన పెట్టాడు నారద మహర్షి. ఆ నిబంధన కారణంగా ఒకసారి అర్జునుడు తనకు తెలియకుండానే ధర్మరాజుతో ద్రౌపది ఏకాంతంగా ఉన్న సమయంలో విల్లు బాణాల కోసం వారి మందిరంలోకి ప్రవేశించిన అర్జునుడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వచ్చింది. అలా అర్జునుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు గంగా నదిలో స్నానం చేయడానికి వస్తాడు. అదే సమయంలో కౌరవీవుని కుమార్తె అయిన ఉలూపి అక్కడికి నాగకన్యలతో విహారానికి వస్తుంది. స్నానం చేస్తున్న అర్జునుడిని చూసిన ఉలూపి మోహించి అతడిని ఎలా అయినా సరే వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. స్నానం చేస్తున్న అర్జునుడిని బలవంతంగా నీటి అడుగు బాగానే ఉన్న పాతాళ లోకంలోని కౌరవ్యుని రాజ్యానికి తీసుకుని వెళ్తుంది. అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఉలూపిని చూసి తనను బంధించి తీసుకురావడానికి గల కారణమేంటని అడుగుతాడు. తనను వివాహం చేసుకోమని కోరుతుంది. అప్పుడు అర్జునుడు తనకి ద్రౌపదితో వివాహం అయ్యిందని, ఒక నిబంధన కారణంగా అరణ్యవాసానికి వచ్చానని చెప్తాడు. అయినా సరే ఉలూపి వినకుండా తనను వివాహం చేసుకోమని వాదిస్తూ ఉంటుంది. ఉలూపి యొక్క వాదనకు లోబడిన అర్జునుడు ఉలూపితో వివాహానికి ఒప్పుకుంటాడు. అలా అర్జునుడికి ఉలూపికి వివాహం జరుగుతుంది.